ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా 1,04,11,136 మంది పత్రాలు, అందులో వాళ్ళ సంతకాలతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా ధైర్యంగా ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా ప్రెజర్ తీసుకుని వచ్చేదానికోసం మేమంతా సన్నద్ధంగా ఉన్నామని చెప్పి ఏకంగా ధైర్యంగా ముందుకు వచ్చి సంతకాలు చేసినారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు జరిగింది. నవంబర్ 12వ తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో ర్యాలీలు నిర్వహించడం. 175 నియోజకవర్గాలలో కూడా నవంబర్ 12వ తారీఖున జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమానికి ప్రజల్లో ఇంకా అవేర్నెస్ క్రియేట్ కావడం కోసం అని చెప్పి ప్రతి నియోజకవర్గంలోనూ నవంబర్ 12వ తారీఖున ర్యాలీలు నిర్వహించడం. మళ్ళీ ఈ నెల 10వ తారీఖున, డిసెంబర్ నెల 10వ తారీఖున మళ్ళీ 175 నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహిస్తూ ఈ బండ్లను జిల్లా కేంద్రాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మళ్ళీ ఈ నెల 15వ తారీఖున జిల్లా కేంద్రాలలో కూడా ఇదే రకమైన ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన, అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇక్కడ నుంచి జిల్లా కేంద్రాల నుంచి ఏకంగా ఈ బండ్లు మన దగ్గరికి వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ మనం ఇక్కడ నుంచి బండ్లను గవర్నర్ గారి దగ్గరికి పంపించడం, ఆయనకు చూపించడం కొరకు పంపించడం రెండూ చేస్తున్నాం. గవర్నర్ గారికి ఒక్కసారి పత్రాలన్నీ చూపించిన తర్వాత, ఆయనకు చెప్పిన తర్వాత, చూపించిన తర్వాత ఈ పత్రాలన్నీ కూడా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. కోటి 4 లక్షల సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం. 1,04,00,000 సంతకాలు రెడీగా ఉన్నాయి. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయి అని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా వేయడం కూడా జరుగుతుంది. ఇంతటితోనే చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడంలో, ఎందుకంటే ఆయన కొంచెం చర్మం మందం కాబట్టి ఇంతటితో కూడా వస్తుందని నేను అనుకోవడంలో. ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది, పూర్వం మనం ఎప్పుడో, నేను చిన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.